ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అయితే అందబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వ్యాపారులు తాము కోరుకున్న ఫలితాలు పొందుకుంటారు. దీనివల్ల మనసు సంతోషంగా ఉంటుంది. పనితీరులో పురోగతి ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో సమీపంలో లేదా దూర పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలోని అధికారులు మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంలో సాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమస్య ఉంటే ఈ రోజుతో ముగుస్తుంది. స్థిరాస్తుల క్రయ విక్రయాల వల్ల లాభం ఉంటుంది. వ్యాపారస్తులు రుణాలు ఇవ్వడం మానుకోండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో ఏకపక్ష వైఖరి నష్టానికి దారి తీయొచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల పనిపై దృష్టి పెడతారు. సంతోషకరమైన రోజు. ఇతర వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. జీవిత భాగస్వామి పట్ల భక్తి భావన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీరు అజాగ్రత్తగా ఉండవద్దు. కొత్త వ్యాపారం ఊపందుకుంటుంది. ఉద్యోగస్తులు పని భారంతో ఎక్కువ బాధపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఖర్చులు పెరగొచ్చు. ఒప్పందం వ్యాపారంగా చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. భారీ లాభాలతో పాటుగా మిమ్మల్ని మోసం చేయొచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి చాలా రోజులుగా చెడ్డగా ఉంటే జాగ్రత్త వహించండి. అజాగ్రత్త తీవ్రమైన అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. కావున అప్రమత్తత అవసరమో. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్రమత్తత అవసరమో. అప్రమత్తంగా ఉండండి. పెళ్లి కాని వారు తల్లిదండ్రులు మరియు బంధువులు వారికి అనుకూల సంబంధాలు తెస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మరికొంతకాలం వేచి ఉండండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు పని భారం ఉండొచ్చు. ఈ రోజు మార్కెట్ కు దూరంగా ఉండండి. నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఓపికగా ఉండండి. ఇబ్బందుల్లో పడొచ్చు. మార్కెటింగ్ లో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. పనులను రేపటికి వాయిదా వేయొద్దు. ఈ రోజే పూర్తి చేయండి. ఇతరుల విషయంపై ప్రభావం చూపొద్దు. మీరు వ్యాపారంలో తెలివిని ఉపయోగించాలి. మీరు ప్రతి ఒక్కరూ చెప్పేది వినొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తెలివిగా పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యవహరించండి. పెద్దల సలహా సూచనలు తీసుకోండి. బంధువులతో ఆనందంగా ఉండాలి. అంకిత భావంతో పనిని చేయండి. బాధ్యతలు చక్కగా నిర్వర్తించండి. శ్రమకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వండి. నియమాలు అనుసరించండి. రుణ లావాదేవీలు నివారించండి. జాగ్రత్తగా క్రమశిక్షణతో పనిచేయండి. వాదనలు వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సాధారణం. పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఉత్సాహంగా ఉండలేకపోతారు. ఈ రోజు మొత్తానికి హెచ్చు తగ్గులతో కూడుకొని ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.